కైలాస పర్వతంపై నిజంగానే ఆ మహాశివుడు ఉన్నాడా? శివరాత్రి రోజున కైలాస పర్వతంపై ఎలాంటి శబ్దాలు వినబడుతున్నాయి? ఈ పర్వతం ఎక్కేవారి వయసు సాధారణం కంటే రెండింతలు ఎక్కువ పెరగడానికి కారణమేంటి? కైలాస పర్వతం ఎక్కిన వారు 2 సంవత్సరాల లోపు ఎందుకు చనిపోతున్నారు? 2001లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతంపై ఏం చూసి భయపడి వెనక్కిపోయింది? కైలాస పర్వతం కింద నిజంగానే శంబాల నగరం ఉందా? కైలాస పర్వతం ఎన్నో అద్భుతమైన రహస్యాలతో కూడుకున్నది. మీలో ఉన్న ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పురాణాల ప్రకారం ధనాధిపతి అయిన కుబేరుడి నివాసం కైలాస పర్వత ప్రాంతంలో ఉంది. ఏ వ్యక్తి అయినా తన జీవితంలో పుణ్యకార్యాలు చేసి మరణిస్తే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. అందుకే కైలాస పర్వతాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. సముద్ర మట్టం నుండి 6718 మీటర్ల ఎత్తులో ఉంది కైలాస పర్వతం. ఈ పర్వతం శతాబ్దాలుగా బౌద్ధులు, జైనులు, బోన్పోస్ హిందువులకు పవిత్ర యాత్రా స్థలంగా ఉంది. హిందూ ధర్మం కైలాస పర్వతాన్ని శివపార్వతుల నివాసంగా భావిస్తుంది. దీనిని హిందువులు స్వర్గం, భూమిని కలిపే దివ్యమైన మెట్లుగా పరిగణిస్తారు. ఆ పరమేశ్వరుడు ఈ పర్వతంపైనే రాక్షసులకు రాజైన రావణుని ఓడించాడని కూడా నమ్ముతారు. బౌద్ధ ధర్మంలో ప్రమాణాందానికి ప్రత్యేకంగా పిలువబడే దెమ్చౌక్ ఈ ప్రాంతాన్ని ఆదిదేవతగా భావిస్తుంటారని అంటూ ఉంటారు. ఇక జైన మతంలో ప్రథమ తీర్థాంకరుడు రిషభదేవుడు ఈ పర్వతాల మీదనే నిదానం చెందాడని నమ్ముతుంటారు. ఏది ఏమైనా సరే మన దేశానికి ఈ పర్వతం పరమ పవిత్రమైనది. కైలాస పర్వతంపై ఉన్న 2 సరోవరాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి మానస సరోవరం, రెండవది రాక్షస సరోవరం. అవి 2 పక్కపక్కనే ఉంటాయి, కానీ వాటి తీరు మాత్రం వేరే ఉంటాయి. అసలు ఇది ఎలా సాధ్యమో కూడా అర్థం కాదు. మానస సరోవరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచినీటి సరోవరం. ఆ నీరు స్వచ్ఛతకు ప్రతీక. అంత ఎత్తులో ఉన్న చల్లని నీరు ఉన్న ఈ సరోవరం నీరు అస్సలు గడ్డ కట్టదు. అలాగే ఈ నీటిలో అలలు కూడా రావు. రెండవది రాక్షస సరోవరం. ఇది కూడా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉప్పు నీటి సరస్సు. ఈ సరస్సులో ఏ ప్రాణి బతకదు. ఈ సరస్సును సాక్షాత్తు రావణాసురుడు నిర్మించారని చెబుతూ ఉంటారు. కైలాస పర్వతంలో ఉన్న శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ రాక్షస సరోవరంలో స్నానం చేసి ధ్యానం చేశాడని, అందువల్ల ఈ సరస్సులో అసుర శక్తులు ఉన్నాయని నమ్ముతారు. ఈ 2 సరస్సులు ఒకే దగ్గర ఉన్న ఒక సరస్సులో తాగడానికి వీలున్న తీయటి తాగునీరు, ఇంకో సరస్సులో చేపలు కూడా బతకలేని ఉప్పు నీరు ఎలా అనేది ఆలోచించవలసిన విషయం. కైలాస పర్వతం మానస సరోవరం చుట్టూ ఒక శబ్దం వినిపిస్తుందంట. పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడ డమరుకం శబ్దం వినిపిస్తుందంట. కొంతమంది అది ఓంకారం శబ్దం అని అంటారు. ఇంకొందరు అది పర్వతంపై శివుడు డమరుకంతో తాండవం చేస్తున్నాడని అంటారు. చాలా మంది ప్రయాణికులు కైలాస పర్వతాన్ని అధిరోహించారు. వారికి ఈ పర్వతం 7 వివిధ రంగుల్లో కనిపిస్తుందంట. మీరు హిమాలయాల యతి గురించి వినే ఉంటారు. హిమాలయాల్లో కైలాస పర్వత ప్రాంతంలో కనిపించే యతిని అక్కడ నివసించే ప్రజలు చాలా సార్లు ప్రత్యేకంగా చూసామని చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజు వరకు దానిపై సరైన సాక్ష్యం లేదు. ఈ విశాలమైన మనిషి ఎక్కడివాడు? ఎలుగుబంటి ఆకారంలో ఎందుకున్నాడు? ఎవరైనా పురాణ పురుషుడా లేదా కైలాస పర్వతంపై శివయ్యకు తోడుగా ఉంటున్నాడా అనేది తర్వాత వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఈ పర్వతం దక్షిణ ముఖంపై సహజంగా ఓం చిహ్నం ఏర్పడి ఉంది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓం చిహ్నానికి హిందూ మతం, ఇతర ధార్మిక మతాలు ప్రభావితంగా భావిస్తాయి. కైలాస పర్వతంపై ఈ చిహ్నం ఎలా ఏర్పడిందనే దానిపై పండితులు రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. పురాతన భారతీయులు, ఋషులు దీనిని సృష్టించారని కొందరు చెబుతారు. చైనీస్ చక్రవర్తి పూజీ ఈ చిహ్నాన్ని ఏర్పరిచాడని మరికొంతమంది అంటూ ఉంటారు. ఇలా చాలానే సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి, కానీ ఖచ్చితమైన మూలాలు మిస్టరీగా మిగిలిపోయాయి. కైలాస పర్వతం చుట్టూ ఉన్న ప్రాంతంలో మానస సరోవరం, రక్షస్థల్ అనే 2 సరస్సులున్నాయి. మానస సరోవరం సూర్యుడిని పోలి ఉంటాయి, రక్షస్థల్ చంద్రుడిని పోలి ఉంటాయి. సూర్యునిలాగా కనిపించే మానస సరోవరం బ్రహ్మ జన్మస్థలం అని నమ్ముతుంటారు. చంద్రుడిని పోలి ఉన్న రక్షస్థల్ శివుని నివాసంగా పరిగణిస్తారు. పర్వతం పశ్చిమ దిక్కున ఒక ముఖం లాంటి ఆకారం కనిపిస్తుంది. దీన్ని ఆ శివుడు రూపంలో దర్శనంగా భక్తులు అర్థం చేసుకుంటారు. ఈ నిర్మాణం కైలాస పర్వతంపై యమద్వార్ వద్ద ప్రారంభమై దిరాపుక్ వరకు కొనసాగుతుంది. కైలాస పర్వత శిఖరం సముద్ర మట్టానికి 22,028 అడుగులు ఎత్తులో ఉంది. చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎవరు ఆ శిఖరాన్ని చేరుకోలేకపోయారు. పర్వతంపై ఉన్న కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల దీన్ని అధిరోహించడం మానవులకు అసాధ్యంగా మారింది. ఈ పర్వతాన్ని దైవిక శక్తులు రక్షిస్తాయని, దీనిని ఎవరు అధిరోహించకుండా ఉండేందుకు దేవుళ్లే చాలా కఠినంగా సృష్టించారని కొందరు విశ్వసిస్తారు. కైలాస పర్వతం సహజ సౌందర్యం, ఆధ్యాత్మిక అనుభూతి, సాహసం, దైవిక సంబంధాన్ని కోరుకునే వారిని ఆకర్షిస్తుంది. పర్వతం రహస్యాలు పండితులను, అన్వేషకులను, విశ్వాసులను ఆకర్షిస్తూనే ఉన్నాయి.